మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రియులారా. మరి ఈ యొక్క వాగ్దానాల కార్యక్రమాన్ని మరి వీక్షిస్తున్న మీ అందరి జీవితాల్లో దేవుడు అద్భుతం చేయను గాక. ఎందుకంటే దేవుని వాక్కు మీద ఆశపడి మరి దేవుని వాక్కును ప్రతిరోజు రిసీవ్ చేసుకుంటున్న మీ జీవితాల్లో దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడని ప్రభు నామములో మనవి చేస్తూ, అత్యంత ముఖ్యంగా బైబిల్ క్విజ్ కోసం ప్రార్థన చేయండి. అలాగే పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి జీవితంలో మరి ఆయన ఎన్నో మరి పరిచర్యలు చేసి ప్రభు యందు నిద్రించి ఉన్నారు. మరి ఆయన విషయంలో కూడా దేవుడు న్యాయం చేయాలని, కుటుంబం కోసం కూడా ప్రార్థన చేయాలని ప్రభు నామములో మనవి చేస్తున్నాం. అత్యంత ముఖ్యంగా మరి ఈ రోజు దేవుడు మనకి ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము యోబు గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనంలో చూద్దాం. చూడండి. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగులకుండా ఆయన నిన్ను చాటు చేయును. నోటి మాటల వలన కలుగు నొప్పి నీకు తగులకుండా ఆయన నిన్ను చాటు చేయనంట. ఒక్కొక్కళ్ళ మాటలు విన్నప్పుడు మనకి ఏమొస్తుందంటే భయంకరమైన టెంప్టేషన్ వచ్చేస్తుంది. అబ్బా, ఏదో ఒకటి చేసేస్తే బాగుండు అని అంత టెంప్టేషన్ వస్తుంది, అంత పెయిన్ అనిపిస్తుంది. బట్ ఆ నొప్పి నీకు తగలకుండా ఆయన చాటుగా ఉంటాడంట. ఆ యొక్క మాటలు నీకొచ్చి తగులుతూ ఉన్నప్పుడు అవి నిన్ను చేరకుండా ఆయన నిన్ను చాటు చేస్తాడంట. చాటు చేయటం అంటే ఇప్పుడు మనం ఎవరి చాటు కన్నా వెళ్ళి నుంచోవటం, లేదా ఏదన్నా తలుపు వెనకాల నుంచోవటం, లేదా ఎవరికి కనపడకుండా చాటుగా ఉండటం, దాగి ఉండటం. అంటే అలా చాటుగా దేవుడే నిన్ను చాటు చేస్తానని దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. నోటి మాటల వల్ల కలుగు నొప్పి నీకు తగులకుండా ఆయన నీకు చాటు చేస్తాడు. ఇక్కడ అది చాటు చేయును. చాటు చేయనంటే నిన్ను మరుగు చేస్తాడు ఆయన, నిన్ను కనపడకుండా చేస్తాడు. కాబట్టి ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామములో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధ మహాగణుడ ఘనమైన తండ్రి, అయ్యా మీ పాదములకి ఎలాది వందనాలు అయ్యా. మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ఇది వాగ్దానం తండ్రి, ప్రతి జీవితంలో నాయన సూటిపోటి మాటలు, భయంకరమైన దూషణ, చెడ్డ ప్రచారాలు, భయంకరమైనటువంటి నాయన నిందలు, అవమానాలు, హేళనలు, కించింతి మాటలు, చులకన మాటలు, భయంకరమైనటువంటి దుర్భాషలు, ఎన్నో రకాలైనటువంటి మాటల వల్ల నొప్పి తగలకుండా చాటు చేస్తానని వాగ్దానం చేసిన దేవుడు అయ్యా. ఇంగిపు మాటలు, అసహ్యపు మాటలు తండ్రి, ఎన్నో రకాలైన మాటలను బట్టి విసిగి వేసారిపోయి ఉన్న జీవితాలను నాయన మీరు తట్టి లేపమని ప్రార్థిస్తున్నాము తండ్రి. వారికి ఇచ్చిన అయ్యా మరి తండ్రి ప్రోత్సాహాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. కుటుంబాల్లో ఒకరినొకరు దూషించుకుంటూ నాయన చెడ్డ మాటలలో పలుకుంటూ అయ్యా ఆ మాటల వల్ల కలుగుతున్న నొప్పిని భరించలేక ఎన్నో రకాలైనటువంటి అయ్యా పోరాటాలు అనుభవిస్తున్న బిడ్డల్ని జ్ఞాపకంలో ఉంచుకోండి. ఈరోజు తండ్రి కొన్ని కుటుంబాలు విడిపోయినాయి అంటే నోటి మాటల వల్ల కలిగిన నొప్పి వల్ల అయ్యా ఒకరికొకరు దూరం అయిపోతున్నారు ప్రభా. ఒక మనిషిని అంటే ఒక బంధాన్ని దూరం చేసుకుంటే అది మరలా తిరిగి పొందుకోవాలంటే ఎంత కష్టమో ప్రభా. అయ్యా నాయనా అయ్యా నొప్పి వలన, ఇటువంటి మాటల వలన విడిపోయిన కుటుంబాలను మీరు కట్టండి. కోర్టు కేసుల నుంచి విడుదల దయచేయండి. భారతదేశాన్ని దీవించండి. అప్పుల భారాల నుంచి విడిపించండి. ఆయన కుటుంబాల్లో కల్లోలాన్ని ఆయన తొలగించండి. అత్యంత ముఖ్యంగా గృహాలు లేని బిడ్డల గృహాలు దయచేయండి. ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని, మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క మహాకృపను పొందుకోవాలని ప్రభు నామములో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేంత వరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.